పెళ్లి తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయకూడదని భానుమతి గారు నిర్ణయించుకున్నారు. కానీ స్వర్గసీమ సినిమాలో తప్పని పరిస్థితుల్లో అయిష్టంగానే యాక్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత 1944లో తహసీల్దార్ సినిమాలో కూడా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అప్పటికి భానుమతి గారు ప్రెగ్నెంట్. 1945లో ఆమెకు కొడుకు పుట్టాడు. తర్వాత బిఎన్ రెడ్డి గారు తీసిన స్వర్గసీమ సినిమాలో యాక్ట్ చేశారు. దీని తర్వాత కూడా భానుమతి గారికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. భానుమతి గారు ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేయడానికి 25,000 రూపాయలు తీసుకున్నారట. అప్పట్లో ఇది ఒక రికార్డ్. అప్పటి వరకు ఎవరు కూడా ఇంత అమౌంట్ తీసుకోలేదట. తెలుగు సినిమా రంగంలోని అనేక విభాగాల్లో రాణించిన మేటి నటి భానుమతి. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతురాలు. భానుమతి గారు రామకృష్ణ గారు కలిసి కొడుకు భరణి పేరు మీద భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు. భానుమతి గారు రాసిన అత్తగారి కథలు తెలుగు సాహిత్యంలో గుర్తింపు పొందాయి. కళారంగానికి ఆమె అందించిన సేవలకు గాను 1966లో ఆమె భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం, 2001లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. చదువుపై ఆసక్తితో భానుమతి గారు 40 సంవత్సరాల వయస్సు దాటాక మెట్రిక్, పియూసీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారట. భానుమతి గారి అభిమాని అయిన నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆమెను లోక్సభకు పోటీ చేయమని సూచన చేశారట. రాజకీయాలు తమకు పడవని భానుమతి దంపతులు సున్నితంగా తిరస్కరించారట. భానుమతి గారు కేవలం నటిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలిగా పలువురు మన్ననలు అందుకున్నారు. దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకు వెళ్లిన తొలి సినీ తార భానుమతి గారు. అపూర్వ సహోదరులు, మంగళ, చండీరాణి లాంటి చిత్రాలు ఏకకాలంలో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో త్రిభాషా చిత్రాలుగా రూపొంది ఘన విజయం సాధించాయి. గాయనిగా భానుమతి గారు ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. సినిమా పాటలే కాక రేడియోల్లోనూ రికార్డులోనూ ఆమె పాటలు పాడారు. పాటలు పాడడం అంటే భానుమతి గారికి చాలా ఇష్టమట. ఆమెకి తెలుగు భాష అంటే మక్కువ ఎక్కువ. తమిళ భాష మీద పట్టు ఉండేది. ఆంగ్ల భాష పదాలు అవసరమైతే తప్ప ఉపయోగించేది కాదట. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి గొప్ప స్థాయికి ఎదిగారు. అగ్రస్థాయి కథానాయకులతో నటించిన ఆమె పాత్రలకు తమదైన ప్రత్యేకత ఉండేది. భానుమతి గారి కంఠం ఎవరూ అనుకరించలేనిది. ఆమె స్వభావము ప్రత్యేకమైందే. అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండేవారట. కానీ ఎవరికి దగ్గరయ్యేవారు కాదు. అది చూసి చాలామంది ఆమెకు మహాగర్వం అనుకునేవారట. కానీ అది ఆమె ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం. భగవంతుడిపై ఆమెకి అమితమైన భక్తి ఉండేదట. అత్తగారి కథలు చదివితే జీవితంలో నవ్వని ముఖాలపైన చిరునవ్వు వెళ్లి విరియాల్సిందే. ఆమె ఏ పని చేసినా పూర్తి శ్రద్ధ అందులో కనబరిచేవారట. తెలుగు భాష అంటే భానుమతి గారికి ఎనలేని అభిమానం. మమ్మీ, డాడీ అని పిల్లలెవరైనా అంటే అది మన సంస్కృతి కాదు, ఆ పిలుపులో ఆత్మీయత ఉండదు, చక్కగా అమ్మా నాన్న అని పిలవండి అని చెప్పేవారట. అగ్ర కథానాయకులు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారులతో గొప్ప కళాఖండాల్లో నటించారు. తన సినిమాలు ఏవైనా సరే స్త్రీ పాత్రను భానుమతి గారు తక్కువ చేసి చూపలేదు. ఆమె చిత్రాల్లో చాలా వరకు ధీర వనితలే కనిపిస్తారు. మహిళలను గౌరవించాలని, వారు శక్తిమంతులని, సరైన అవకాశం లభిస్తే అన్ని రంగాల్లో తమ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారని చెప్పేవారు. అలాగే తన తోటి నటీనటులు బాగా నటిస్తే ఎలాంటి భేషజాలు చూపించకుండా మనస్ఫూర్తిగా మెచ్చుకునేవారట. వారి పట్ల గౌరవభావంతో ఉండేవారట. ఆమె ధైర్య సాహసాలు మహిళలందరికీ ఆదర్శం. సినిమా రంగంలో సుమారు 50 సంవత్సరాల పాటు పనిచేసినా అద్భుతమైన నటన ఉన్నా కేవలం 100 సినిమాలే చేశారు. అయినా ఆమె చాలా డిమాండ్ ఉన్న నటి. ఆమె కాల్షీట్లు ఏ రోజు వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. పట్టిందల్లా బంగారం కావడంతో ఆమె సంపద వేగంగా పెరిగింది. దాంతో భరణి స్టూడియో నిర్మించారు. ఏఎన్ఆర్ గారు హీరోగా రత్నమాల సినిమా తీశారు. ఇది 1948లో మంచి హిట్ అయింది. 1960 వరకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఏ సినిమాలోనైనా ఆవిడ యాక్టింగ్ డామినేటింగ్ అనే చెప్పాలి. భానుమతి గారు, రామకృష్ణ గారు కలిసి కొడుకు భరణి పేరు మీద భరణి స్టూడియోస్ అనే పేరుతో పలు చిత్రాలు నిర్మించారు. లైలా మజ్ను, మల్లీశ్వరి, ప్రేమ, విప్రనారాయణ, చండీరాణి ఆమెకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారులు కలిసి నటించిన మిస్సమ్మ సినిమాలో హీరోయిన్గా భానుమతి గారు కొంతవరకు నటించారు. కానీ ఆమె వ్రతం పూర్తి చేసుకుని ఆలస్యంగా సెట్కి రావడంతో చక్రపాణి గారికి కోపం వచ్చి ఆమెను తీసేసి సావిత్రి గారిని పెట్టారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇందులో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. చక్రపాణి గారి మీద కోపంతో భానుమతి గారు చక్రపాణి అనే సినిమా తీశారు. ఇది కూడా హిట్ అయింది. తెలుగు సినిమా రంగంలోని అనేక విభాగాల్లో రాణించిన మేటి నటి భానుమతి. అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతురాలు.
తాతమ్మ కళ, మట్టిలో మాణిక్యం, అమ్మాయి పెళ్లి, మంగమ్మ గారి మనవడు ఇవన్నీ భానుమతి గారికి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలే. 1985లో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు. 1986లో భర్త రామకృష్ణ గారు గుండెపోటుతో మరణించాక ఆమె చాలా బాధపడ్డారు. చాలా రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు. ఒంటరితనంతో ఆ బాధ దిగమింగుకుంటూ తనలో తానే ఎంతో మదనపడ్డారట. 1990లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన బామ్మ మాట బంగారు బాట అనే సినిమాలో నటించారు. 1992లో జగపతి బాబు హీరోగా, సుకన్య హీరోయిన్గా చేసిన పెద్దరికం సినిమాలో భానుమతి గారు నటించారు. అదే సంవత్సరంలో ప్రశాంత్, రోజా హీరోయిన్గా యాక్ట్ చేసిన చామంతి సినిమాలో భానుమతి గారు మంచి రోల్ వేశారు. చామంతి పువ్వు సందె పొద్దు వేళ చీర కట్టి ఆడెనులే అనే పాట పాడారు. ఆ ఏజ్లో కూడా చామంతి సినిమాలో ఈ పాట పాడారు. ఎంతోమంది హీరోయిన్స్కి ఆమె అంటే అభిమానం. అందరూ ఆమెని మేడం అని పిలిచేవారట. ఆమె చాలా తెలివైంది. అప్పటికి ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేయడం ఆవిడికి ఇష్టం లేదని భానుమతి గారే స్వయంగా చెప్పారు. కానీ పాటకు తగ్గట్టుగా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా హావభావాలు ఇవ్వడంలో ఆమె సాటి. బై బర్త్ ఆమెకి సంగీత సాహిత్యాల్లో భగవంతుడిచ్చిన గిఫ్ట్. కానీ భానుమతి గారికి ఎస్ వరలక్ష్మి గారి వాయిస్ అంటే చాలా ఇష్టమట. భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె పర్ఫార్మెన్స్ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మంగమ్మ గారి మనోడి సినిమాలో భానుమతి గారితో యాక్ట్ చేయడం నేను చేసుకున్న అదృష్టమని సుహాసిని గారు చెబుతుంటారు. ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్లెస్నెస్ చాలా ఎక్కువ. భానుమతి గారు చాలా టాలెంటెడ్ అని చెప్పేవారు ఆవిడ. ఒకసారి ఒక రిపోర్టర్ భానుమతి గారిని ఇలా అడిగారట, మీరు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సూపర్ స్టార్స్తో నటించారు, మీకెలా ఉంది అంటే, నేను వాళ్లతో నటించడం కాదు, లేడీస్ సూపర్ స్టార్ అయిన నాతో వాళ్లే నటించారు అని అన్నారట. ఇలాంటి విన్నప్పుడు ఆవిడికి చాలా పొగరని అనుకునేవారట. అలాగే ఇంకో సంఘటన, చక్రపాణి సినిమా కోసం ఘంటసాల గారు పాటల ప్రాక్టీస్ చేస్తుంటే, ఇదేం విజయ సంస్థ కాదు, భరణి సంస్థ అని తెలుసుకోండి, కాస్త గొంతెత్తి పాడండి అనేసరికి ఘంటసాల గారు హర్ట్ అయ్యారట. ఆ సినిమాలో ఘంటసాలకు బదులు ఏం రాజాని పెట్టి పాడించుకున్నారు. మిస్సమ్మ సినిమాలో భానుమతి గారిని తీసేసినందుకు చక్రపాణి గారి మీద కోపంతో అలా అందట. ఆవిడ ఓటమిని అంగీకరించని మనస్తత్వం. ఎస్ రాజేశ్వరరావు గారితో కూడా మల్లీశ్వర సినిమా కోసం ఒక పాట పాడేటప్పుడు ఆయన ఒకలా చెబితే ఆవిడ ఇంకోలా పాడారట. అలా కాదని చెప్పగానే, ఏమండి నేను మాస్టర్నే అందట. వెంటనే రాజేశ్వరరావు గారు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ తర్వాత రాజేశ్వరరావు గారు చెప్పినట్టే నేర్చుకొని పాడారట. ఆయన ప్రతిభ అలాంటిది. తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ సంగీత సాహిత్య విలువలు కలిగి మొట్టమొదటి స్థానం సంపాదించిన చిత్రమిది. అలా నటిగా మొదలైన ఆమె సినీ ప్రస్థానం సంగీతం, దర్శకత్వం, కథారచన, సాహిత్య రచన, గానంతో పాటు సినిమా నిర్మాణం వరకు ప్రతి విభాగంలోనూ ఆమెకున్న నైపుణ్యం, పట్టు ఆమెకు కీర్తిని, డబ్బుని తెచ్చిపెట్టాయి. సినిమా రంగంలో సుమారు 50 సంవత్సరాల పాటు పనిచేసినా అద్భుతమైన నటన ఉన్నా కేవలం 100 సినిమాలే చేశారు. భానుమతి ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ అండ్ గ్రేట్ సింగర్. హర్ వాయిస్ ఈజ్ వెరీ మెలోడియస్. భారతరత్నకి అన్ని రకాలుగా అర్హులైన వారు భానుమతి గారు. బహుశా ఇంతటి ప్రతిభ ఉన్నవారు ఏ సినిమా రంగంలోనూ లేనట్టే. ఆవిడ గొంతులోని జీర, ఆర్ద్రత, జీవం, భావం ఎప్పటికీ సజీవం. భానుమతి గారు తెలుగు గడ్డ మీద పుట్టడం మన అదృష్టం. భానుమతి గారి లాంటి గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం. ఇప్పటి తరం వారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ వీడియో పూర్తి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.